హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీనిక ఉమెన్స్ వరల్డ్ అండి. ఈరోజు శ్రావణంలో సెకండ్ ఏకాదశి అండి. నేనైతే విష్ణుమూర్తి పూజ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చిన్నగా ఒక సైడు మంచిగా వాటర్ జల్లి పసుపుతో అయితే మేగేసుకొని పద్మ ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. నేను ప్రతి ఒక్క వీడియోని అప్లోడ్ చేస్తానండి. మన శారీస్ కానీ, జ్యువెలర్స్ కానీ, స్టిచ్చింగ్ కానీ ఇంకెన్నో వీడియోలు నేను పెడదాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి చేరుతుందన్న చిన్న ఆశ అండి. నేనైతే ముగ్గునైతే పూర్తిగా వేసేసుకున్నాను. పద్మ ముగ్గు అటు ఇటు చిన్న చిన్నగా డిజైన్ అయితే వేసేసుకున్నానండి. మధ్యలో పసుపు కుంకుమ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనము పీటనైతే ఏర్పాటు చేసుకుంటున్నానండి. 2 పీటలు పెట్టాను, పైన ఒకటి కింద ఒకటి. కింద పెద్ద పీట పెట్టేసుకొని పైన చిన్న పీట అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ చేసుకున్నాను. ఎర్రటి క్లాత్ అయితే నేను పర్చేసుకున్నానండి, కాటన్ క్లాత్. ఇప్పుడు నేను మాల అయితే కుచ్చుదాం అనుకుంటున్నానండి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఇలాచీల మాల అండి, 11. ఆ 11లో కొంచెం పసుపు వేసేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని వాటిని ఒక 5 నిమిషాల వరకు అలా నాననివ్వాలండి. సువాసన చాలా బాగా వస్తుందండి. అలా పెట్టేసుకొని తర్వాత ఆ 11 ఇలాచీలని మనం కుచ్చుకోవాలండి. ఇప్పుడైతే నేను తులసి మాలనైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేను 5 పోగులైతే దారాన్ని తీసుకుంటున్నాను. 5 పోగుల దారం, దానికి కొంచెం పసుపు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, పసుపు అయితే అటు ఇటుగా రాసుకుంటున్నాను. రాసుకున్న తర్వాత తులసి మాల అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి. విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది తులసి మాల అండి. తనకి ఎంతో ఇష్టమైందండి తులసి మాల. ఏ ఒక్కటి తులసి మాల లేకున్నా ఒక తులసి దళం ఉన్నా సరిపోతుందండి. మా వారైతే తీసుకొస్తారు. మార్నింగే లేసి అలా బయటికి వెళ్ళేసి చుట్టుపక్కల చాలా చెట్లు ఉంటాయండి. అక్కడ నుంచి మంచిగా తులసిలు అయితే నీట్గా కట్ చేసుకొని కడిగి తీసుకొని వస్తారండి. అలా తీసుకొచ్చిన దాన్ని ఇలా మాల కడతాను. ప్రతి ఏకాదశికి అయితే నేను ఇలానే పూజ చేసుకుంటానండి. నేను లాస్ట్ వరకు అయితే అయిపోయిందండి. పవర్ పోయింది కాబట్టి కొంచెం మీకు మసకగా కనిపిస్తుంది. తులసి మాల అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. చూడండి, అయిపోయింది. ఇప్పుడు నేను వస్త్రం అనేది అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. గింజలు అయితే తీసేసుకున్నాను ప్రతి నుంచి. నేను వస్త్రం కూడా బయట మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. కానీ నేను నా చేతులతోటి తయారు చేసిందే వేయాలనుకుంటాను. ప్రతిదీ నేనే చేసుకోవాలని అనుకుంటాను. అది ఎంత లేట్ అయినా సరే ఓపిక చేసుకోవడం నాకు అలవాటండి. నేను వస్త్రం అయితే చేస్తున్నాను. చూడండి, కొంచెం స్పీడ్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు బ్లౌజెస్ ఇచ్చేటివి ఉన్నాయి కాబట్టి ఇక నేను స్పీడ్గా చేసేసుకుంటున్నాను. వస్త్రం అయితే కంప్లీటెడ్ అండి. అలా చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. చూడండి, అది అయిన తర్వాత మనం ఇలాచీ మాల అయితే రెడీ చేసుకుందామండి. నేను సూయిలో దారాన్ని పెట్టేసుకున్నానండి. మనకి అల్లడం రాదు, కుచ్చడమేనండి. కుచ్చితేనే ఆగుతాయి కాబట్టి నేను ఇలాచీని అయితే కుచ్చుతున్నానండి. 11 ఇలాచీలు అయితే తీసుకోవాలండి మనకి విష్ణుమూర్తికి వేయడానికి. నేను ఆల్రెడీ 11 అయితే కుచ్చుతున్నాను. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి కుచ్చడం. ఇప్పుడు ఆ మాలనైతే ఒక ముడి వేసేసుకొని పెట్టేసుకోవాలండి. ఇలాచీ మాలని దీంట్లో పెట్టేస్తున్నాను. చూడండి, అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. తులసి మాల, వస్త్రము, ఇలాచీ మాల. ఇప్పుడు మనము ఒక బౌల్లో బియ్యపు పిండి దీపాలు అయితే చేసుకోవాలండి. ప్రమిదలు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన బియ్యపు పిండి దీపాలండి. వాటినైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే నేను మనకి పిండినైతే పట్టించుకున్నాను. బెల్లం అండి, బెల్లం తురుము దాంట్లో కలపడానికి. మళ్ళీ నెయ్యి అండి. మనం 5 రకాలైతే వేసుకోవాలండి బియ్యం పిండిలో. ఆల్రెడీ బెల్లం, నెయ్యి, పాలు అండి. పాలైతే వేస్తున్నాను. చూడండి, పాలు కూడా పోసేసుకొని అవి ఉండలు లేకుండా బెల్లంని అలా కలుపుతూ కొన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగైతే మనం వాటిని పిసకాలండి. పిండిని చాలా మెత్తగా స్మూత్గా ఉండేలాగా మనం చేసేసుకోవాలండి. ఇప్పుడు స్మూత్గా ఉన్నాయి. చేతిలో ఒక ఉల్లె సైజు, చపాతీ సైజు లాగా తీసేసుకొని నీట్గా మనము అలా చేసుకుంటూ మన వేలుతో, బొటన వేలుతో అలా రౌండ్ తిప్పుతూ ఉంటే మనకు దీపం ప్రమిద అయితే అవుతుందండి. చూడండి, నీట్గా అలా చేసేసుకోవాలండి. ప్రతి ప్రమిదనైతే అలా చేసుకోవాలండి. మనకి 7 ప్రమిదలు అయితే కావాలండి మన విష్ణుమూర్తి దగ్గర పెట్టడానికి. రౌండ్ అలా అంటూ
చిన్నగా నేతితో అలా బొటన వేలుకు రాసుకుంటూ దీపాన్ని అయితే అలా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఇలా చేతి వేళ్ళతో చేస్తూ ఉంటే నీట్గా చక్కగా వస్తాయండి. నేను ఆల్మోస్ట్ అయిపోయాయండి దీపాలు చేసుకోవడం. ఇప్పుడు లాస్ట్ దీపం చూపిస్తున్నాను చూడండి. బొటన వేలు లోపలికి పెడుతూ 4 వేళ్ళతో ఇలా మడిస్తే దీపం అనేది చక్కగా వస్తుందండి. ఇప్పుడు మనము దీపానికైతే మనము గంధంతో పసుపు కుంకుమతో అలంకరించుకుందామండి. మనము పైన గంధాన్ని పెట్టేసుకొని కింద మనకి విష్ణుమూర్తి నామం అయితే పెట్టేసుకుందామండి. చూడండి, విష్ణుమూర్తి నామము మనము అట్లా పెట్టేసుకొని గంధం యూ షేప్లో పెట్టేసుకొని మధ్యలో మనము కుంకుమ అయితే పెట్టేసుకుందామండి. ప్రతి ఒక్క దీపానికి అలా పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ప్రతి దానికి పైన గంధం రాసేసుకొని కింద మాత్రం విష్ణునామం అండి. ఇలా నామాన్ని పెట్టేసుకొని మధ్యలో కుంకుమనైతే పెట్టేసుకోవాలండి. ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. ప్రతి ఒక్క దీపాన్ని నేను అలంకరణ అలానే చేశానండి. ప్రతి దీపానికి సేమ్ యాస్టిస్ అలానే రాస్తూ పెట్టేసుకోవాలండి. అక్కడ 8 దీపాలు అయ్యాయి. ఒక దీపాన్ని మనం తులసి కోట దగ్గర అయితే పెట్టేసుకుందామండి. ఎక్కువ అయినా పర్వాలేదు, బట్ మనం 7 దీపాలే ముట్టించుకోవాలి మనం పెట్టుకున్న పీట దగ్గర. ఈ దీపాన్ని అయితే నేను తులసి కోట దగ్గర పెట్టేస్తాను. మనకు ఉన్న విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే నీట్గా కడిగేసుకొని అక్కడ నీట్గా కడుక్కున్న తర్వాత మనము గంధంతో అయితే మనము గంధం కుంకుమతోటైతే మనం అలంకరణ అయితే చేసుకోవాలండి. స్వామివారికి గంధము, అమ్మవారికి గంధము కింద పాదాల దగ్గర పెట్టేసుకొని మళ్ళీ కుంకుమ మిడిల్లో కుంకుమ పెట్టేసుకుంటూ మనము మన ఫోటోనైతే అలంకరణ చేసుకోవాలండి. ఇప్పుడు మనము అక్షంతలండి కలిపేది. అక్షంతల్లో ఖచ్చితంగా కొందరు వాటర్ పోస్తారండి. వాటర్ కాకుండా పసుపు నేతితోటే అక్షంతలు అనేవి కలపాలండి. నీళ్లు కానీ కుంకుమ కానీ పోసి కలపద్దు. అన్నీ మనకు పసుపు వర్ణంలో ఉండేటట్టే చూసుకోవాలండి. మనకు తక్కువగా అయితే నెయ్యి పసుపు కొంచెం వేసుకుంటూ పసుపు రంగులో వచ్చేటట్టే వేసుకోవాలండి. పచ్చకర్పూరం అండి, స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం వేస్తూ కూడా కలుపుతూ ఆ సువాసన వేరే ఉంటుందండి. చాలా నీట్గా ఇల్లంతా పండగ వాతావరణం లాగా అనిపిస్తుందండి మనం చేసుకున్నప్పుడు పూజ. ఇవి విష్ణు శంకు చక్రాలండి, నేను అంతకుముందు తీసుకున్నాను. ఇవి ప్రిపేర్ చేస్తూ వాటిలో దీపాలలో వత్తులు వేస్తూ నూనె వేసుకొని అటు ఇటుగా పెట్టుకోవాలండి. నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ప్రతి దాంట్లో ఆయిల్ అయితే పోసేసుకోవాలండి. నేను ప్రతి దీపంలో ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. వత్తులు వేసుకొని ప్రతి దాంట్లో 2 వత్తులు అయితే వేసేసుకోవాలండి. నేను వత్తులు అయితే వేసుకొని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. చూడండి, మనకిప్పుడు అన్ని దీపాలు అయితే పెట్టేసుకున్నాము, వత్తులు అయితే వేసేసుకున్నాము. అవి కరెక్ట్గా ఉన్నాయో లేవో అని 1కి 2 సార్లు చూసుకోవాలండి. ఒక దాంట్లో మనం వేయకున్నా కూడా మళ్ళీ వేయాల్సి వస్తుంది. అన్నీ ఒక్క దగ్గర పెట్టుకున్న తర్వాతే పూజ అయితే నేను స్టార్ట్ చేస్తానండి పక్కా. ఇప్పుడు మనము మన పిండి దీపాలు పెట్టడానికి నేను అక్కడ కూడా చిన్న పద్మం లాంటి మన ఒక ఫ్రేమ్ లాంటిది ఉందండి. దాంతో నేనైతే అక్కడ చిన్న ఫ్రేమ్ దాంతో 7 పద్మాలు అయితే వేసుకుంటున్నానండి. చూడండి, 7 పద్మాలు అయితే వేసుకున్నాను. వాటిపైన దీపాలు పెట్టడానికి 7 పద్మాలు అయితే వేసేసుకున్నానండి. చూడండి, 7 అయితే ఉన్నాయి కరెక్ట్గా. మళ్ళీ మనము పాదాలండి, శ్రీవారి పాదాలు అయితే అక్కడ వేస్తున్నాను. చూడండి, అది కూడా నా దగ్గర ప్రేమ ఉందండి. శ్రీవారి పాదాలు వేస్తున్నాను. కొంచెం అటు ఇటుగా అయినా కూడా పాదాలు మనకి కరెక్ట్గా రావండి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోవాలండి. సైడ్కున్న ముగ్గు కూడా అక్కడక్కడగా పడుతుంది. చూడండి, నెమ్మదిగా మనం ఎంత జాగ్రత్తగా వేసుకుంటే అంత జాగ్రత్తగా మనకి శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తాయండి. చూడండి, అక్కడ శ్రీవారి పాదాలు అయితే నేను వేసేసుకున్నాను. ఆల్మోస్ట్ అయితే అన్నీ పెట్టేసుకున్నాను. చూడండి, స్వామివారి ఫోటో పెట్టే ముందు మనము అక్షంతలుగా కలుపుకున్నాం కదా, అక్షంతలు పెట్టేసుకుని అక్కడ స్వామివారి ఫోటో అయితే పెట్టేసుకోవాలండి. ఆ 2 ఆకులు తమలపాకులు అయితే మాకు లేవండి. అందుకనే ఆ ఆకులలో, మామిడి ఆకులలో నేను గౌరీదేవుని పెట్టడానికి అయితే పెట్టుకున్నాను. తులసి మాల అయితే పెట్టేసుకున్నాను. స్వామివారికి మంచిగా అలంకరించుకున్నాను. ఇప్పుడు వస్త్రం అయితే స్వామివారికి అర్పిస్తున్నానండి. వస్త్రం సమర్పయామి. ఇది ప్రతిదీ నేను ఇందులో చెప్పలేను, బట్ ప్రతి దాంట్లోనూ కూడా కొంచెం కొంచెం పూజ నీట్గా
చేసుకుంటానండి. నేను వస్త్రం అయితే సమర్పించేశానండి ముందుగానే. ఇప్పుడు చిన్న విగ్రహానికి ప్రతిదీ చేసుకుంటాను, బట్ పెద్దదానికి నేను చేయలేను కాబట్టి పెట్టలేదు. ఇక్కడ చిన్న చిన్న పద్మం ముగ్గు దగ్గర కూడా నేను చిన్న చిన్న ఆకులు పెట్టేసుకున్నానండి. ఆ ఆకుల పైనే మనం దీపాలు అయితే పెట్టాలండి. ఊరికే పెట్టకూడదంట అమ్మ చెప్పింది నాతో. కాబట్టి మనకు వెండి ప్లేట్స్ ఉన్నా కానీ, లేకుంటే మనకు కనీసం ఏ ఆకైనా సరిపోతుందండి. మాకు మల్లె చెట్టు ఉంది ఇంట్లో. ఆ మల్లె చెట్టు ఆకునైతే తీసేసుకొని నేను నీట్గా కడుక్కొని ఆ ఆకుపైనే నేను దీపాలైతే అలంకరించుకున్నానండి. 7 దీపాలు 7 నామాలు చూడండి ఎంచక్కగా కనిపిస్తున్నాయి. అక్కడ మనకి పాదాలు నేను మందారం పువ్వు ఒకటి ఉంచానండి. ఆ మందారం పువ్వు అయితే స్వామివారికి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీపాలు పెట్టడానికి, శంకు చక్ర దీపాలు పెట్టడానికి ప్లేట్లు అయితే పెట్టి అక్కడ పెడుతున్నానండి. చూడండి జాగ్రత్తగా పెడుతున్నాను. శంకు చక్ర దీపాలండి, వాటిలో దీపాలు ముట్టిస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడ గణపతి అండి, గణపతి విగ్రహాన్ని పెట్టుకున్నాను. మనం ప్రతి పూజలోనూ గణపతి ఖచ్చితంగా ఉంటాడండి. తనకు పూజ చేసిన తర్వాతే మిగతా ఏ దేవుళ్ళకైనా పూజ చేయాలండి. ముక్కోటి దేవుళ్ళకు ముందు గణపతి అయ్యండి. మళ్ళీ ఇప్పుడు గౌరమ్మని అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. విష్ణుమూర్తికి, మహాలక్ష్మీదేవికి నేను అభిషేకం అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను వాటర్తో చేస్తున్నానండి. పంచామృత స్నానాలు అయితే చేయిస్తాను నేను. ఇప్పుడు నేను పాలైతే తీసుకున్నానండి. పాలతో నేను స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నానండి. అమ్మవారికును మళ్ళీ స్వామివారికి ఖచ్చితంగా నేను పాలాభిషేకం అయితే చేసుకుంటానండి. ప్రతిసారి ప్రతి ఏకాదశికి ఖచ్చితంగా నేను అభిషేకం అయితే చేస్తాను. అభిషేకం అయితే చేయిస్తున్నాను. ఇప్పుడు పెరుగండి, నేను పెరుగుతో అయితే అభిషేకం చేయిస్తున్నాను. ఆయనకు ప్రీతి మన వెంకటేశ్వర స్వామి అను విష్ణుమూర్తికను చాలా అభిషేక ప్రియుడండి. ఖచ్చితంగా అభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేక ప్రియుడు కాబట్టి నేను అభిషేకం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఏదో మనకు అయినంతలో చేస్తానండి. నేను ఇప్పుడు తేనెతో అయితే నేను అభిషేకం చేస్తున్నాను. తేనెతో అభిషేకం చేసేసానండి. ఇప్పుడు నేను నెయ్యితో అభిషేకం అయితే చేసుకుంటున్నాను. అమ్మవారికును మన అయ్యవారికి అయితే నేను నెయ్యితో అభిషేకం అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు మనము నీట్గా కడుక్కుందామండి వాటర్తో. మనము శ్రీనివాసుని ప్లస్ అమ్మవారిని అయితే వాటర్తో మంచిగా నీట్గా కడిగేసుకొని గంధం కుంకుమ పసుపుతో అయితే అలంకరించుకుందామండి శ్రీవారి మకుటం పైన, ఆయన అభయహస్తం పైన బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. అమ్మవారికి కూడా గంధం అలంకరణ చేస్తున్నానండి. గంధం అలంకరణ చేసుకున్నాను. అమ్మవారికి అయ్యవారికి నీట్గా బొట్లయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి నీట్గా కడుక్కొని గట్టిగా మన కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కడిగేసుకొని పెట్టేసుకొని మనము బొట్లయితే పెట్టి అలంకరణ చేసుకోవాలండి. నేను ముత్యాల పేరైతే వేస్తున్నానండి, గోల్డ్ ముత్యాలు. ఆ గోల్డ్ ముత్యాలదైతే నేను రెడీ చేసుకున్నాను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు మన విష్ణుమూర్తిని, అమ్మవారిని ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నానండి. చూడండి విష్ణుమూర్తి ప్లస్ అమ్మవారిని అయితే ప్లేట్లో పెట్టేసుకొని మనం పెట్టుకున్న సింహాసనం అక్కడ ఒక చిన్నగా నేను ఒక చిన్న టేబుల్ అండి, ఆ టేబుల్ లాంటి దానిపైన అయితే నేను ప్రతిష్ఠించాను. ఇప్పుడు నేను దీపాలైతే ముట్టిస్తున్నానండి. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపాలు పెట్టేసిన తర్వాతే మనం అష్టోత్తర శతనామావళి వెంకటేశ్వర వజ్రకవటం అనేది నేను చదువుకుంటానండి. దీపాలు అయితే ముట్టిస్తున్నాను. మన 7 దీపాలు కూడా పిండి దీపాలను కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆలే ముట్టించేస్తున్నాను. నిండుగా నేను నూనె పోసేసుకున్నాను కాబట్టి నేను చదివే ప్రతి ఒక్క శతనామావళి, వజ్రకవచం ఇంకేవి చదివినా కూడా 1 అవర్ వరకు అయితే దీపాలు అయితే అలా అఖండంగానే వెలుగుతాయండి. మంచిగా పెద్ద సైజులో దీపాలు చేసేసుకుంటే 1.5 అవర్ వరకు అయితే దీపాలైతే ఖచ్చితంగా వెలుగుతాయండి. వత్తులు మనము నూనెలో నానిన వత్తులు ఉంటే అవి ఖచ్చితంగా ఆగి కాలుతాయండి. ఇప్పుడు నేను పూజ అయితే స్టార్ట్ చేశానండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలా పెట్టేసుకొని ముద్రలో తీర్థం అయితే తీసేసుకొని పవిత్రంగా ఉన్నానని చెప్పేసి అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మనకి గణపతికి, గౌరమ్మకి పూజ వాటర్ అయితే పోసేసుకొని చల్లి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అయితే పెట్టేసుకుంటున్నానండి. గౌరీదేవికి పసుపు, కుంకుమ నేను సమర్పించానండి. మళ్ళీ మనము పువ్వులు, గణపతి దేవికి పువ్వులు, గౌరీదేవికి కూడా ఎర్రటి పువ్వులు,
వస్త్రం అయితే గణపతికి వేశానండి. చూడండి, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గౌరీదేవికి కూడా ఎర్రటి పువ్వు సమర్పించానండి. ఇప్పుడు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి మళ్ళీ బొట్లయితే అలంకరిస్తున్నానండి. మళ్ళీ పువ్వులైతే పెట్టుకుంటున్నాను. మన విష్ణుమూర్తికి ఇలాచీల మాలైతే మనం ఏదైతే ప్రిపేర్ చేసామో ఆ ఇలాచీల మాలనైతే నేను రెడీ చేసి వేసుకుంటున్నాను. చూడండి, జాగ్రత్తగా నేను వేస్తున్నానండి. అది అటు ఇటుగా అవుతుంది, నా చేయి తాకి పడిపోతుందేమో అన్న భయంతో మెల్లిగా వేశానండి. చూడండి, అక్కడ మాల అయితే వేసుకున్నాను నీట్గా. అమ్మవారు విష్ణుమూర్తిని చూడండి ఎంత నీట్గా అలంకరించానో, చిరునవ్వుతో నవ్వుతున్నట్టుగా అనిపిస్తున్నారండి. ఎంత నీట్గా రెడీ అయ్యి చాలా చక్కగా ఉన్నారండి. నేను ఇప్పుడైతే వెంకటేశ్వర గోవింద నామాలైతే చదువుతున్నానండి. చూడండి, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమిగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారక గోవింద, వజ్ర కవటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, ఆనందరూప గోవింద, ఇబరాజ రక్ష గోవింద, తిరుమలవాస గోవింద, తులసీవనమాల గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవర్ధనధారి గోవింద. శ్రీ వెంకటేశ్వర శతనామావళి సమాప్తః. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర వజ్రకవట సూత్రం. నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం, ప్రదేదే వెంకటేశం తదేవ కవచం మమ, సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు, ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షమేత హరి, ఆకాశరాట్ సుతానద ఆత్మనం మే సదావతు, దేవో దేవోత్తమః పాయాదేహం మే వెంకటేశ్వర, సర్వత్ర సర్వకార్యేషు మంగమాం భజానిరీశ్వర, పాలయన్మకం కర్మ సఫల్యం నః ప్రచయత్, యాయేతత్ వజ్రకవచమదేభ్యం వెంకటేశ్వర, సాయం ప్రతాపటే నిత్యం మృత్యుత్యరతి నిర్భయాః. శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ సూత్రం సంపూర్ణం. నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, కలియుగ దైవమ వెంకటేశ్వర గోవింద గోవింద, పాహిమాం రక్షమాం రక్షరక్షక పాహిమాం. తండ్రి కాపాడు రక్షించు తండ్రి. ప్రతి పాదాలపైన పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నానండి. శ్రీ వెంకటేశ్వర పాహిమాం పాహిమాం, కలియుగ దైవమా వెంకటేశ్వర పాహి పాహి తండ్రి, కరుణాకర దయాకర పాహి పాహి మా, రక్షమాం తండ్రి రక్షమాం. ఇప్పుడు ప్రతి పాదాలపైన అయితే నేను పసుపు కుంకుమ వేసుకొని తండ్రిని అయితే వేడుకుంటున్నానండి. ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నానండి.
జయమంగళం నిత్యశుభమంగళం, జయమంగళం నిత్యశుభమంగళం. శ్రీ శ్రీనివాసునికి శ్రీ వెంకటేశునికి జయమంగళం నిత్యశుభమంగళం. త్రేతాయుగమున శ్రీరామమూర్తివై, ద్వాపరాయుగమున చిలిపి కృష్ణుడివై. త్రేతాయుగమున శ్రీరామమూర్తివై, ద్వాపరాయుగమున చిలిపి కృష్ణుడివై. భువిలోన ధర్మాన్ని కాపాడినావు, భువిలోన ధర్మాన్ని కాపాడినావు. గీతాసారాన్ని బోధించినావు. జయమంగళం నిత్యశుభమంగళం. శ్రీ శ్రీనివాసునికి శ్రీ వెంకటేశునికి జయమంగళం నిత్యశుభమంగళం. కలయుగమున శ్రీ వెంకటేశునివై, తలచి తలవకనే తరలి వచ్చేవు. అడగి అడగక మునపే వరములిచ్చేవు. తలచి తలవకనే వరములిచ్చేవు. అడగి అడగకనే వరములిచ్చేవు. జయమంగళం నిత్యశుభమంగళం. శ్రీ శ్రీనివాసునికి శ్రీ వెంకటేశునికి జయమంగళం నిత్యశుభమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ చైతన్యమామి.